హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను లాస్ట్ వీడియోలో ఫ్లైట్ జర్నీ గురించి సంబంధించి ఒక వీడియో అయితే పెట్టాను. అదేవిధంగా మీరు నాలాగానే చీప్ రేట్లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం కానీ, లేకపోతే ఆల్రెడీ ఎక్కి మళ్ళీ నార్మల్గా ఫ్లైట్లు తక్కువ రేట్లో ఎలా ఎక్కాలి, వాటి కోసం మనం ఏమేమి చేయాలి, అంటే నార్మల్గా ఏ వెబ్సైట్కి వెళ్ళాలి, ఎలా సెర్చ్ చేయాలి, ఇవన్నీ కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఎలాంటి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎన్ని రకాలుగా ట్రై చేస్తే మనం చీప్ ప్రైస్లో మనం ఫ్లైట్ ఎక్కవచ్చు అనేది మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఇంతకుముందుకు ఇంట్రడక్షన్లో అయితే చెప్పాను కదా, అంటే మనకు తక్కువ రేట్లో ఏ విధంగా అయితే ఫ్లైట్ జర్నీ చేయాలి, అదేవిధంగా హోటల్స్ అవన్నీ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేది. యాక్చువల్గా మీకు 2 ఆప్షన్స్ అయితే మీకు ఇక్కడ చూస్తాను చూడండి. యాక్చువల్గా మనం డైరెక్ట్ ఎవరైనా సరే మేక్ మై ట్రిప్ కానీ ఈ విధంగా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్తారు. ఇప్పుడు నేను అదే విధంగా చూస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫ్లైట్ సర్చ్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేశాను. నార్మల్గా మనకు ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు అనేది నేను పెట్టుకున్నాను. ఇక్కడ సెప్టెంబర్ 14 అనేది నేను ఒక డేట్ అయితే నార్మల్గా పెట్టాను. 1 ట్రావెలర్. యాక్చువల్గా నేను ఒక్కనే ఇప్పుడు కాబట్టి ఈ విధంగా అయితే సెర్చ్ ఆప్షన్కి వెళ్తున్నాను. చూడండి, మీకు ఇప్పుడు ఫ్లైట్ ప్రైస్ అనేది చూపిస్తుంది. ఇందులో 1 స్టాప్ అదేవిధంగా నాన్ స్టాప్ అనేవి కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 3500 అని అయితే మీకు చూపిస్తుంది ఫ్లైట్ రేటు. ఇప్పుడు నేను ఇదే ఫ్లైట్ని ఇదే డేట్లో ఇంకొక తక్కువ రేట్లో చూపిస్తాను. కనీసం మీకు ఒక 300, 400 అంటే మనకు ఎగ్జాక్ట్గా ఈ డేట్లలోనే, అంటే తక్కువ సమయంలోనే డిఫరెన్స్ అనేది చూస్తాను. ఇప్పుడు చూడండి, మీకు స్కై స్కానర్ అనేది ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. యాక్చువల్గా మీరు ఇందులోకి వెళ్ళి మీకు చూస్తాను. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనేది. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు ఈ విధంగా 14 అనేది డేట్. ఈ విధంగా మీరు సేమ్ అక్కడ ఎలా సెలెక్ట్ చేస్తారో అలా చేసి సర్చ్ ఆప్షన్కి అయితే వెళ్ళండి. నార్మల్గా మనము లాగిన్ కాకుంటే ఈ విధంగా లాగిన్ కామని అడుగుతుంది. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ఈ విధంగా అయితే చూస్తుంది 3261 సేమ్ డేట్. ఇక్కడ చూసారా, సేమ్ డేట్లో మీకు చీపెస్ట్ అనేది బెస్ట్ అనేది ఇదే. చీపెస్ట్ కానీ బెస్ట్ కానీ ఇదే. ఈ విధంగా డిఫరెన్స్ అయితే చూపిస్తుంది. అందుకనే సేమ్ ఫ్లైట్ సేమ్ డేటు, కాకపోతే మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు 3500 ఉంది. అదేవిధంగా మీరు ఈ విధంగా స్కై స్కానర్కి వెళ్ళినప్పుడు మీకు తక్కువ అయితే చూపించడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఈ ఆప్షన్కి సెలెక్ట్కి వెళ్దాం. కాకపోతే మీరు ఇందులో గమనించాల్సింది ఏంటంటే, ఈ విధంగా ఇండిగో వెబ్సైట్ నుంచి ఇక్కడ మీకు ఈ పేమెంట్ అయితే అవుతుంది వాళ్ళ డైరెక్ట్ వెబ్సైట్ నుంచి. ఇక్కడ మీరు ఇంతకుముందు చూసారా, ఈ క్లియర్ టిప్ నుంచి అయితే 3500 ఈ విధంగా. గోబీబో ఈ విధంగా, అక్బర్ ట్రావెల్స్, ఫ్లైట్ మోతో ఈ విధంగా డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. మీరు ఈ విధంగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి పేమెంట్ అయితే చేసినట్టయితే మీకు ఆ 3200 ఇక్కడ మీకు 200-300 తక్కువ అవుతుంది. ఇదే అమౌంట్లో మీరు ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోవడానికి ఆ అమౌంట్ అయితే మీకు మిగలడం జరుగుతుంది. ఈ విధంగా. అదేవిధంగా మీకు ఇంకొక ఆప్షన్ అయితే చూస్తాను, అది కూడా చూడండి. నార్మల్గా సేమ్ లగేజ్ కానీ ఈ విధంగా అన్ని ఆప్షన్స్ అన్నీ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. మీకు అందులో ఉందని ఎక్కువ రేట్ ఉందని చెప్పి ఎక్కువ వెయిట్, ఇందులో తక్కువ ఉంది కానీ తక్కువ వెయిట్ అట్లా ఏమి ఉండదు. ఆల్మోస్ట్ అందులో ఏదో ఉంటుందో ఇందులో కూడా అలానే ఉంటుంది. కొద్దిగా సిస్టమ్స్లో ఉంది, చూసారు కదా. ఇక్కడ 7 kg క్యాబిన్ బ్యాగ్ అలవెన్స్, 15 kg చెక్ ఇన్ బ్యాగ్ అలవెన్స్ ఈ విధంగా సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇక్కడ వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళినా కూడా మనం చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ట్యాక్స్ ఫేర్ ఏదేది ఎంత అనేది ఈ విధంగా అన్ని క్లియర్గా చూపిస్తారు. ఇక్కడ మీరు నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళి
ఇంకా దాని తర్వాత ప్రాసెస్ అయితే కామన్. ఇక లాగిన్ అడుగుతుంది. లాగిన్ తర్వాత ప్యాసింజర్ డీటెయిల్స్, లేదంటే ప్యాసింజర్ డీటెయిల్స్ తర్వాత లాస్ట్ పేమెంట్ ఆప్షన్కి వెళ్ళినప్పుడు మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే కంపల్సరీ అడుగుతుంది. మీరు అదేముంది నార్మల్గా ఎంటర్ చేసి పేమెంట్ చేసినట్టయితే మీకు యాక్చువల్గా ఇందులో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే మీకు అక్కడికి ఇక్కడికి సేమ్ ఫ్లైట్ సేమ్ డే మీకు డిఫరెన్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. చూసారా, ఇక్కడ మెయిల్ ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేయడమే, అంత పెద్దగా ఏముండదు. ఇక్కడ ఈ విధంగా మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కావాలన్నా అవన్నీ డీటెయిల్స్, మీ యొక్క మొబైల్ నెంబర్, జిఎస్టీ ఉంటే జిఎస్టీ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్కి వెళ్ళిపోవడమే. అప్పుడు మీకు ఇక్కడ డార్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళి పేమెంట్ చేయడమే. లాగిన్ కొన్ని వెబ్సైట్స్కి లాగిన్ అడుగుతుంది, కొన్ని వెబ్సైట్స్కి అడగదు. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా మీకు లైఫ్లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాలి, చీప్ రేట్లో ఫ్లైట్ ఎక్కాలంటే మీకు ఇంకొక ఆప్షన్ చూపిస్తాను చూడండి. ఇది ఖచ్చితంగా ఎవరైనా ఫ్లైట్ ఎక్కాలి ఫస్ట్ టైం అని అనుకున్న వాళ్ళు ట్రై చేయండి. సేమ్ మళ్ళీ మనము స్కై స్కానర్ యాప్కి వెళ్ళండి. అక్కడ పైన మీకు కనిపిస్తున్న అయినా ఓకే, లేకపోతే ఇక్కడ ఈ విధంగా మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్లిక్ చేసి బ్యాక్ ఆప్షన్కి వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ ఎనీవేర్ అనేది క్లిక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ డేట్కి వచ్చేసి మనకు స్పెసిఫిక్ డేట్స్ కాకుండా ఫ్లెక్సిబుల్ డేట్ అని పెట్టేసి మనకు నవంబర్ కానీ ఇక్కడ డిసెంబరు, యాక్చువల్గా ఇది ఓన్లీ మనం వన్ వేది అంటే ఒక వెళ్ళడమే కాబట్టి ఏదైనా ఒక డేటు మంత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింగిలా ఎక్కువ మంది అనేది సెలెక్ట్ చేయండి. చేసి సర్చ్ అయితే కొట్టండి. మీకు ఇక్కడ పేజ్ అయితే లోడ్ అవుతుంది. మీకు ఇక్కడ కింద ఏమేం ఫ్లైట్స్ మనకు హైదరాబాద్ నుంచి అవైలబుల్ ఉన్నాయి చీప్ రేట్లో అనేది అన్నీ ఇక్కడ లిస్ట్ అవుతుంది. చూద్దాం ఏమేమి వస్తుంది అనేది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది మాల్వాన్, బెంగళూరు, విజయవాడ, ఈ విధంగా ఫారెన్ కంట్రీస్ ముంబై, ఆగ్రా, బ్యాంకాక్, దుబాయ్, గోవా, ఈ విధంగా అన్ని సిటీస్కి అన్ని కంట్రీస్కి సంబంధించి కూడా చూస్తుంది. మనం ఇంకా స్టార్టింగ్లో ఏం చూద్దామంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ టైం ఫ్లైట్స్ అవి ఎక్కాలనుకున్న వాళ్ళు చాలా తక్కువ ప్రైస్లో ఎక్కాలనుకుంటే మాత్రం ఈ విధంగా మీరు ఇక్సిగో కానీ ఇంకా వేరే చాలా వెబ్సైట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. కాకపోతే అన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా నేను ఇప్పుడు ఇక్సిగో ఫ్లైట్ బుకింగ్ ఈ విధంగా అయితే నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ మీరు మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళు ఫెస్టివల్స్ టైంలో అలాంటి టైంలో ఖచ్చితంగా వీళ్ళు ఈ విధంగా హోటల్స్పై కానీ ఫ్లైట్స్పై కానీ ఆఫర్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మీరు కొద్ది కిందికి వచ్చినట్టయితే టుడే ఫ్లైట్ ఆఫర్స్, ఈ విధంగా క్రెడిట్ కార్డ్ పైన బ్యాంక్ ఆఫర్స్, ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాంక్ ఆఫర్స్, ఈ విధంగా అన్ని వీళ్ళు ఆప్షన్స్ అయితే పెడతారు. ఇక్కడ ఆర్బిఎల్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే పెడతారు. అదేవిధంగా ఇంకా మీరు కొద్ది కిందికి వచ్చినట్టయితే ఇక్కడ చూసారా చీఫెస్ట్ ఫేర్స్ ఫ్రమ్ అని ఉంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చాలామంది మన తెలుగు వాళ్ళు ఉంటుంటారు కాబట్టి నేను ఇక్కడ హైదరాబాద్ అని అయితే సెలెక్ట్ చేస్తాను. చూసారా, ఇప్పుడు ఇది నాందేడ్ అనేది సెప్టెంబర్ 15 డేట్కి ఇది సెలెక్ట్ చేసింది ఉంది. నేను రీసెంట్గా 1000 రూపీస్లోనే నేను జల్గావ్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 12 సెప్టెంబర్కి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు 2091 రూపీస్ ఉంది. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. నేను 1000లో వెళ్ళొచ్చాను, ఇక్కడ 2091 ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే స్పెసిఫిక్ డేట్ సెలెక్ట్ చేయడం కాకుండా కొద్దిగా లాంగ్ ఎక్కువ గ్యాప్ డేట్ సెలెక్ట్ చేసుకోవడం అలాంటివి చేసినట్టయితే మనం అనుకున్న చీప్ రేట్లో ఫ్లైట్ ఎక్కడం అనేది సక్సెస్ అయితే అవుతుంది.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకు ఇండియా లోపలివి ఇవి. అంటే కాకపోతే ఇది ఢిల్లీ నుంచి అని ఉంది. ఢిల్లీ నుంచి కాకుండా మనం హైదరాబాద్ నుంచి అని పెట్టుకుందాం. నాందేడ్ అంటే మనకు జస్ట్ ఒక 250 నుంచి 300 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ విధంగా బెంగళూరు ఇవన్నీ మనకు తిరుపతి కూడా ఉంది 3300. ఇది నార్మల్గా అయితే 5000 చేంజ్ ఉంటుంది. ఇప్పుడు మనకు November 6 అట్లా లాంగ్ డేట్ పెట్టుకున్నట్టయితే 3300లో మనం వెళ్ళవచ్చు. ఈ విధంగా ఇంకా చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి మీకు, గోబీబో. ఈ విధంగా మీరు అన్నీ కంపేర్ చేసినప్పుడే మీరు చీప్ రేట్లో అయితే ఫ్లైట్ జర్నీ అయితే చేయడానికి అయితే చాలా ఈజీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను మీ అందరికీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.